గూడ్స్ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. బెంగాల్లో ఘోర ప్రమాదం, 9 మంది దుర్మరణం. ఏదైతే పశ్చిమ బెంగాల్లో సోమవారం ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. డార్జిలింగ్ జిల్లాలోని రంగాపాని స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న కంచన్జంగా ఎక్స్ప్రెస్ని వేగంగా దూసుకొచ్చిన ఓ గూడ్స్ రైలు బలంగా వెనక నుంచి ఢీకొట్టింది. దుర్ఘటనలో 9 మంది మృత్యువాత పడ్డారని రైల్వే సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. మరో 41 మంది గాయపడ్డారని తెలిపారు. మృతుల్లో గూడ్స్ రైలు పైలట్, ఎక్స్ప్రెస్ రైలు గార్డు ఉన్నారు. క్షతగాత్రులు కొందరు పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే ముప్పు ఉందని అధికారులు తెలిపారు. మరో బెంగాల్ పోలీసులు మాత్రం మృతుల సంఖ్యను 15గా పేర్కొనడం గమనార్హం. త్రిపుర రాజధాని అగర్తలా నుంచి బెంగాల్ రాజధాని కోల్కతాలోని సియాల్డాకి బయలుదేరిన కంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు సోమవారం ఉదయం 8:27 గంటలకు ఉత్తర బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలోని రంగాపాని స్టేషన్కి దాటింది. అనంతరం రాణిపత్ర రైల్వే స్టేషన్, చత్రహాట్ జంక్షన్ల మధ్య ఆగింది. గూడ్స్ రైలు ఉదయం 8:42 గంటలకు రంగాపానిని దాటి దూసుకొచ్చింది. అదే ట్రాక్ పైన నిలిపిన కంచన్జంగా ఎక్స్ప్రెస్ని 8:55 గంటల సమయంలో వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాద స్థలం ఉత్తర బెంగాల్లోని న్యూ జల్పాయిగుడి స్టేషన్కి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉందన్నట్టు వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు.